అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ తిక్క కుదిరింది. ఈ కథ జూలై 2000 సంవత్సరం స్వాతి వారపత్రికలో ప్రచురించబడినది. అయితే ఈసారి కూడా నా కోరిక తీర్చవన్నమాట అడిగాడు విశ్వం. ఏమిటండి మీరు మీ వ్యవహారం, ఎవరైనా వింటే నవ్విపోతారు అంది ఉమా. ఎందుకట నవ్వటం, ఎవరి సరదా వాళ్ళది, నా సరదా ఇది. నువ్వు నా భార్యవి, నేను కోరిన కోరికలు తీర్చాల్సిన బాధ్యత నీది కాదా? ఎప్పుడు ఏం అడిగినా కాదు పొమ్మంటావేం? గట్టిగా అడిగాడు. మీకు ఖచ్చితంగా పిచ్చెక్కింది, ఇదంతా నా కర్మ అన్నది ఉమ. నీ కర్మ కాదు, నా కర్మ. గతంలో ఏదో సరదా పడితే గాలి సోకిందని నానా జాతర చేయించావు. ఇప్పుడు పిచ్చి పట్టిందని ప్రచారం చేసి నన్ను పిచ్చాసుపత్రిలో పారాయించు ఆక్రోశించాడు. అవునవును, ఇదంతా సరదా కోసం చేస్తున్నాను. ఏ ఆడదైనా మొగుడు ప్రయోజకుడని ప్రచారం చేసుకుంటుంది కానీ గాలి పిచ్చి అని బయటకు చెప్తుందా? మీ తలతిక్క వేషాల వల్ల నా బతుకు బజార్న పడుతుంది. ఉమాకంఠం భారమైంది. ఈ ఏడుపు ఎప్పుడూ ఉండేదేగా, అసలు విషయం తేల్చి చెప్పు. ఈసారి అటో ఇటో తేలిపోవాల్సిందే. నేనెంతో సరదాపడి డబ్బు ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి ప్రయత్నాలు చేసుకువస్తే, అయ్యో కట్టుకున్న మొగుడే అంత శ్రమపడి సరదా పడుతున్నాడే అని కాస్తైనా జాలి ఉందా నీకు? నిలదీసి అడిగాడు విశ్వం. ఠపామని తలబాదుకుంది ఉమా. ఇదెక్కడి గోల మహాప్రభో, రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయిందన్నట్లు ఉంది మీ వ్యవహారం. ఇంటి నిండా జనం, నలుగురు చూస్తే మన పరువేం కావాలి? ఆ మాత్రం ఇంగితం లేదు. ఏళ్ళొచ్చాయి, ఎందుకు ఏడవన విరుచుకుపడింది. నువ్వు అంటే ఆ ఏర్పాట్లు కూడా నేనే చేస్తాను. ఈసారి నా సరదా తీర్చకపోయావంటే ఏ హిమాలయాలకో పోయి సన్యాసుల్లో కలిసిపోతాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి గదిలోంచి బయటకు దూసుకుపోయాడు విశ్వం. అల్లుడి గదిలోంచి ఘర్షణ వినిపించి వంటింట్లోంచి వచ్చిన దుర్గా అతను బయటికి వెళ్ళడం చూసి గదిలోకి వెళ్ళింది. ఏమిటే మళ్ళీ గొడవ పడుతున్నట్లున్నారు అంది ఆదరంగా. ఏముంది, ఏదో పెటకం పెట్టారు, దినదిన గండంలా తయారైంది నా కాపురం అంది ఉమ కళ్ళొత్తుకుంటూ. ఏమిటో దిక్కుమాలిన గోల, మన కర్మ కొద్దీ సంప్రాప్తమయ్యాడు. పెళ్లికి ముందు వ్యభిచార, సిగరెట్లు తాగుతాడా, తాగుబోతా, జూదం ఆడతాడా అంటూ అన్నీ అడిగి తెలుసుకుని మరీ పిల్లనిచ్చాం. ఈ విధంగా ఏడిపించుకు తింటాడని ఊహించనైనా లేదు. ఎక్కడ కని విని ఎరగం అని బాధపడి కూతుర్ని ఓదార్చింది. ఈ గొడవకంతా కారకుడైన విశ్వం పొలం గట్ల మీదుగా రయ్యమంటూ సైకిల్ తొక్కుకుంటూ పోతున్నాడు. సెంటర్కి వెళ్ళి మొదలాట చూసి రావటం అతని దినచర్య. ఈసారి మెత్తబడకూడదు వెధవది, సగం బతుకు గడిచిపోయింది. తనిలా ఉపేక్షించి ఊరుకుంటే మిగిలినది కూడా నిస్సారంగా గడిచిపోతుంది అనుకుని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. విశ్వానికి సినిమాలంటే మా చెడ్డ ఇష్టం. అసలు అతను పుట్టడమే సినిమా హాల్లో పుట్టాడు. అతని తల్లి నెలలు నిండాక ఒంటెద్దు బండిలో 2 పిల్లల్ని మొగుడిని వెంటబెట్టుకొని పక్క ఊరు టూరింగ్ టాకీస్కి సినిమాకి వెళ్ళింది. మొదటి పార్ట్ కాగానే నొప్పులు మొదలయ్యేసరికి సినిమాకు వచ్చిన ఆడంగులంతా పూనుకొని పురుడు పోశారు. ఆ పురిటిగుడ్డుని పక్కలో వేసుకుని హాలు వాకిలి దగ్గర పడుకుని సినిమా చూసి ఇంటికెళ్ళింది అతని తల్లి. అలా పుట్టినదాదిగా సినిమాలు చూస్తూనే ఉన్నాడు విశ్వం. పల్లెటూరులో ఉండేవాడేమో సినిమాల వసతి తక్కువే అయినా అధైర్యపడక అద్దె సైకిల్ వేసుకొని ఎంత దూరమైనా సరే పోయి ఎంచక్కా సినిమా చూసి వస్తుండేవాడు. అదంతటితో ఆగితే బాగానే ఉండేది. అతనిదో వింత వ్యవహారం.
సినిమాల్లో జరిగే ఉత్కంఠభరితమైన సంఘటనలన్నీ తన జీవితంలో జరగాలని, జీవితం చిత్ర విచిత్రమైన మలుపులు తిరగాలని కోరిక. చిన్నతనంలో ఏదో ఒకరోజు తల్లిదండ్రి తనని పిలిచి, బాబూ, నువ్వు మా కన్న కొడుకు కావు, ఫలానా తిరణాల్లో దొరికావు అని చెప్తారేమో. అప్పుడు తను వెళ్ళి అసలు తల్లిదండ్రుల కోసం వెతికి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని ఆనంద పరవశంలో ముంచెత్తొచ్చు అని సరదా పడ్డాడు. ఎదురు చూసి చూసి విసిగేసి ఓ రోజు తల్లినే అడిగేశాడు. నిజం చెప్పు, నేను నీ కన్న కొడుకునేనా అన్నాడు గంభీరంగా. వెంటనే మాడు పగిలేలా కొట్టిందావిడ. అక్కయ్యకి అన్నయ్యకి పెరిగేసి నీకు మజ్జిగ పోసానని అంత మాట అంటావా? అంట్ల వెధవా, నీకు అజీర్తి రోగం, పెరుగు అరగదని మజ్జిగ పోసాను అని తిట్టింది. ఆ తర్వాత తండ్రి వచ్చి 4 తన్ని గంటసేపు గోడ కుర్చీ వేయించాడు. ఆ దెబ్బతో కొన్నాళ్ళు బుద్ధిగానే ఉండి మళ్ళీ మొదలెట్టాడు. అన్నని కూర్చోబెట్టి, ఒరే అన్నయ్య, నువ్వు పరీక్షలో తప్పరా, నాన్న నిన్ను కొడతాడు. అప్పుడు నువ్వు ఇంట్లోంచి పారిపోయి బూట్ పాలిష్ చేసుకో. నేను పెద్దయి నిన్ను వెతకడానికి బయలుదేరతాను. నా పుట్టుమచ్చలు చూసి నేను ఒకరినొకరు గుర్తుపట్టి కావలించుకొని మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వద్దాం అన్నాడు. అన్నయ్యకి కోపం వచ్చి చింతబరకతో బాది వదిలిపెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క, ఒకవేళ నిన్నెవడైనా మానభంగం చేస్తే నాకు ఉత్తరం రాసిపెట్టి నువ్వు చెట్టుకు ఉరివేసుకు చచ్చిపోవే. నేను నిన్ను అన్యాయం చేసిన వాడి మీద పగ తీర్చుకొని జైలుకి వెళ్తాను అన్నాడు ఆశగా. అక్క భోరు నేడ్చి వెళ్ళి తల్లితో చెప్పింది. అంతే, ఆవిడ వెంటనే గరిట కాల్చి వాతపెట్టింది. అలా గడిచిపోయింది విశ్వం బాల్యం అంతా. యవ్వనంలోకి అడుగుపెట్టాక చదువు అంతగా వంటబట్టకపోయినా కుర్రాడు బాగానే ఉంటాడు కాబట్టి పొరుగురులో కాస్త కలిగిన కుటుంబం వారు తమ ఏకైక పుత్రికనిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో కూడా మామగారు కట్నం ఇచ్చుకోలేకపోతే తండ్రి కోపగించి లేవరా పీటల మీద నుండి అంటాడేమో. తను పెళ్లికూతురి దీనవదనం చూసి ఓ డైలాగు కొట్టి పెళ్లికూతురి మెడలో పుస్తగట్టి అందరి ప్రశంసలకు పాత్రుడవ్వాలని ఎంతో సరదా పడ్డాడు. నవ్వుకుంటూ భుజం భుజం రాసుకుంటూ పెళ్లి పందిట్లో తిరుగుతున్న వియ్యంకుల్ని చూసి ఇలా ఇకిలించుకుంటూ తిరిగే బదులు ఎంచక్కా కొట్టుకు చావరాదు అని విసుక్కున్నాడు. ఆ రాత్రే శోభనం. గదిలోకి రాగానే భార్యను పలకరించి, నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమిస్తే భయపడకుండా చెప్పు, నా విశాల హృదయంతో నిన్ను క్షమిస్తాను అని పీక్కు తిన్నాడు. అబ్బే, అలాంటిదేం లేదు అనేసింది ఉమా. అతనికి చిరాకేసింది. జీవితం అంతా ఇలా చప్పగా సాగిపోతుంటే ఇక మలుపు తిరిగేదెప్పుడు? అందుకే, సరే, నువ్వు ప్రేమించకపోతే పోయావు. నేను అమ్మాయిని ప్రేమించాను. మా అమ్మా నాన్న బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నాను. మనిద్దరం లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలం. నువ్వు దిండు తీసుకుని కింద వేసుకుని పడుకో, నేను మంచం మీద పడుకుంటాను. నా ప్రేమ కోసం పూజలవి చేసుకో, నెమ్మదిగా నా మనసు మార్చుకుంటాను అన్నాడు. వెంటనే తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది ఉమా. తల్లితో జరిగిందంతా చెప్పింది. ఆవిడ వెళ్ళి భర్తని లేపింది. ఆయన వెళ్ళి వియ్యంకుడిని లేపాడు. ఆరు బయట పెద్ద పంచాయతీ జరిగింది. కొడుకు వ్యవహారం దాచి పెళ్లి చేశారని ఆడపెళ్లివారు ధ్వజమెత్తారు. మా వాడికి అటువంటి వ్యవహారాలేం లేవు అని చెప్పారు మగపెళ్లివారు. చివరికి అసలు నాయకుణ్ణి ప్రవేశపెట్టారు. కాసేపు నీళ్లు నమిలి బుర్రగోక్కుని అయ్యవారిని చేయపోతే కోతి అయినట్లు నేనేదో సరదా పడి అబద్ధం చెప్తే ఆ పెళ్లి కూతురు ఇంత గోల చేసింది అంటూ అసలు విషయం బయటపెట్టాడు. ఎవడైనా ఉన్న లొసుగులు దాచుకుంటారు కానీ లేనివి కల్పించి చెప్తారుట్రా తింగరి వెధవా అని తిట్టారు మగపెళ్లివారు. కుర్రాడు బొత్తిగా తిక్కమేళంగా ఉన్నాడు. మా అమ్మాయిని పంపం, ఎలాగూ పెళ్ళయింది కాబట్టి ఈ శాల్తీని ఇక్కడే వదిలేసిపోండి, ఇల్లరికం ఉంటాడు అన్నారు ఆడపెళ్లివారు.
వదిలిందే చాలు పీడ అని వదిలేసి చక్కా పోయారు వాళ్ళు. అల్లుడిలా ప్రవర్తిస్తున్నాడంటే అదేమైనా గాలి ప్రభావం ఏమో అని గణాచారిని పిలిపించారు అత్తవారు. అతగాడు పరీక్ష చేసి మొండిదెయ్యం పట్టిందని నిర్ధారించి నిమ్మకాయలు కోసి ధూపం వేసి విశ్వాన్ని వేపమండలతో చావబాది దయ్యాన్ని సీసాలో బంధించి దండిగా పారితోషికం పట్టుకుపోయాడు. ఇక పర్వాలేదని మళ్ళీ శోభనం ఏర్పాటు చేశారు. ఈసారి విశ్వం బుద్ధిగానే ఉన్నాడు కానీ ఉమ మాత్రం దగ్గరకొచ్చిన భర్తని సత్యభామ స్టైల్లో గాడిద లెవెల్లో తన్నింది. దాంతో అతని కాపురం సజావుగా సాగటానికి మరో 10 రోజులు పట్టింది. భార్యకి నొప్పులొస్తుంటే సరదా పడ్డాడు. తను ఏరు ఈది ఆ తర్వాత డొంకకి అడ్డం పడి పరిగెట్టుకు వెళ్ళి డాక్టర్ని రమ్మంటే అతను రాకపోతే బెదిరించి తీసుకొచ్చి చావు బతుకుల్లో ఉన్న భార్యని బతికిస్తాడు అని ప్లాన్ వేసుకొని బెదిరించడం కోసం తనెప్పుడో పోస్ట్లో తెప్పించుకున్న మాయా తుపాకీ కోసం వెతికాడు. అటుగా వెళ్తున్న అత్తగారిని పిలిచి తుపాకీ ఎక్కడ పెట్టిందో ఉమని అడగండి అన్నాడు. ఓ చెంప అది నొప్పులతో ఏడుస్తుంటే, నీకు తుపాకీ ఎందుకు నాయనా, కాల్చి చంపడానికా అని విసుక్కుందావిడ. తనే తుపాకీ వెతుక్కుంటూ ఉండగానే లోపల నుంచి కేరమని శబ్దం వినిపించింది. అందరూ తేలిగ్గా పురుడొచ్చింది మగబిడ్డ అని ఆనందపడుతూ ఉంటే నా కర్మ అని తలబాదుకున్నాడు విశ్వం. ఆ తర్వాత కూడా అతనేదో పిచ్చి వేషాలు వేయటం, ఉమ ఏడవటం సర్వసాధారణం అయిపోయింది. కిందటి రోజు రోడ్డు మీదకి వెళ్తే వ్యాపారం కోసం బండి నిండా అల్యూమినియం బిందెలు వేసుకొని ఊరూరా తిరిగే వ్యాపారి ఒకడు కనిపించాడు. ఆ బిందెలు చూసి ఇతని బుర్రలో పురుగు తొలచసాగింది. ఆ వ్యాపారితో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బిందెలన్నీ బోర్లిస్తాడుట. దానిమీద ఉమ డాన్స్ చేయాలిట. అది కోరిక. ఎప్పటిలా కాకుండా మొండి పట్టు పట్టాడు. హిమాలయాలకు పోతానని బెదిరిస్తున్నాడు. తిక్కమేళం పోయినా పోతాడు. పోనీ నువ్వే ఏదో సర్దుకుపోవే అందామంటే మరీ బొత్తిగా బిందెల మీద నిలబడి డాన్స్ ఏం చేస్తుంది? ఆకుచాటు పిందెలా పెరిగిన అయినింటే ఆడపిల్ల. ఏం చేయాలా అని ఇంటిలిపాది నెత్తిన చేతులు పెట్టుకుని నట్టింట్లో కూర్చున్నారు. అదే సమయంలో ఆపద్బాంధవుల్లా వచ్చాడు రాజారావు. ఈ రాజారావు ఉమకి పెత్తల్లి కొడుకు. ఏమిటర్రా అలా కూర్చున్నారు, సర్వం మునిగిపోయినట్లు అన్నాడు. విషయమంతా వివరించి కళ్ళనీళ్లు పెట్టుకుంది ఉమ తల్లి. దీర్ఘంగా ఆలోచించాడు రాజారావు. మీరేం భయపడకండి, బావగారి తిక్క నేను కుదురుస్తా అని హామీ ఇచ్చాడు. సినిమా నుండి వచ్చిన విశ్వం రెక్కపుచ్చుకుని బయటికి లాక్కుపోయాడు. ఏమిటలా ఉన్నారు అని అడిగి విషయం తెలుసుకున్నాడు. ఈ మనుషులంతా ఇంతే బావగారు, పొద్దస్తమానం పండుకోను తినను నిద్ర తప్పించి ఓ థ్రిల్లుండదు పాడు ఉండదు. ఏం జీవితం, వెధవ జీవితం. ఏం జీవితం, వెధవ జీవితం. మలుపులు తిరగని బతుకు ఓ బతికేనా? నాకు మీలాగే బోలెడు సరదాలున్నాయి. ఏం లాభం, తీరి చస్తేనా? మొన్న మా అత్తారింటికి వెళ్ళినప్పుడు నా మరదల్ని పట్టుకొని మీ అక్కకి బుద్ధి చెప్దాం, నువ్వు నన్ను ప్రేమించినట్లు నటించు, మీ అక్క చూస్తుండగా నన్ను ముద్దెట్టుకో, నా పక్కలోకొచ్చి ఉత్తుత్తినే పడుకో అన్నాను. వినలేదు సరికదా, లాగి లెంపకాయ కొట్టింది. నీతో ఇలాంటి వెధవేషాలు వేస్తే ఆనక నాకు పెళ్లి కావద్దా అంది. పోనీలే అని మా బావమరిదిని పిలిచి నువ్వు వెనక్కి తిరిగి నుంచోరా, నేను నీ నడుం మీద తంతాను, ఫలాని సినిమాలో లాగా అన్నాను. వద్దులే బావా, నువ్వే వెనక్కి తిరుగు, నేను తంతాను, వెరైటీగా ఉంటుంది అన్నాడు. కాస్తంతైనా కళాదృష్టి లేని మనుషులతో ఎలా చస్తాం చెప్పండి. వీళ్ళతో మనకి ఎందుకు కానీ మనిద్దరమే.
కూడబలుకుని మన సరదా తీర్చుకుందాం అన్నాడు. విశ్వానికి బోల్డంత సరదా వేసింది. ఇన్నాళ్ళకి తనకి తగినవాడు దొరికాడు. ఏం చేద్దాం చెప్పండి అన్నాడు. రేపు మీరు పొలం బయలుదేరే ముందు నేను బండి ఇరుసు లాగేస్తా. మీరు అందరికీ పేరు పేరున చెప్పి పిల్లాడిని ముద్దెట్టుకొని నిన్ను నాకంటే పెద్ద రైతుగా చూడాలని ఉందిరా అని చెప్పి బండి ఎక్కి వేగంగా తోలండి. ఊరి చివరికి వెళ్ళేసరికి బండి బోల్తా పడుతుంది. మీరు దొర్లి పల్లంలో పడతారు. మీ బుర్ర పగులుతుంది. మాకు కబురు తెలిసి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఆపరేషను చేయాలంటాడు డాక్టరు. ఆపరేషన్ థియేటర్ తలుపు మూసుకుంటుంది. ఎర్ర లైటు వెలుగుతుంది. డాక్టర్లంతా టోపీలు పెట్టుకుని మూతులకి గుడ్డలు కట్టుకుని వస్తారు. పెద్ద లైటు వెలుగుతుంది. రక్తం బాటిలు, ఆక్సిజన్ సిలిండరు. డాక్టరు బయటికి వచ్చి పెదవి విరుస్తాడు. మొహం మీద గుడ్డ కప్పుతాడు. అంతా గొల్లున ఏడుస్తారు. ఇంటికొస్తాం. మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి స్నానం, ఆ తర్వాత బొట్టు పెట్టి పూలదండ, పాడె మీద అంతిమయాత్ర. ముందు కుండతో నిప్పు పట్టుకొని ఏడ్చుకుంటూ మీ నాన్న, చితి మీద మీరు, చితికి నిప్పు, ఎగసిన మంటలు, పెడియిల్న కపాల మోక్షం. వింటున్న విశ్వం కెవ్వునరిచాడు. చాలే నోరుముయ్ అన్నాడు వణికిపోతూ. అది కాదు బావగారు, నాకు సరదాగా ఉంది బతిమిలాడాడు రాజారావు. మండినట్లే ఉంది నీ సరదా. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే. మళ్ళీ మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అన్నాడు. సరే ఏం చేస్తాం, మీరు సహకరించడం లేదు. భవిష్యత్తులో మనసు మార్చుకుంటే నాకు కబురెట్టండి, వచ్చి బండి ఇరుసు పీకేస్తా అని హామీ ఇచ్చాడు. బెదిరిపోయిన విశ్వం మళ్ళీ ఎప్పుడూ థ్రిల్ జోలికి పోలేదు. జీవితం మలుపులు తిరగాలని అనుకోలేదు. దెబ్బకి దెయ్యం వదిలింది, తిక్క కుదిరింది. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.